ఒకప్పుడు ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు రామాపురం. ఆ గ్రామం పక్కనే ఒక పాత బావి ఉండేది. చాలా సంవత్సరాల క్రితం ఆ బావి గ్రామం మొత్తం నీటి అవసరాలను తీర్చేది. కాని కాలక్రమేణా కొత్త బోర్లు త్రవ్వడంతో ఆ బావిని ఎవ్వరూ ఉపయోగించలేదు. అందుకే ఆ బావిని గ్రామస్తులు మరిచిపోయిన బావి అని పిలిచేవారు. ఆ గ్రామంలో రాఘవయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతను చాలా కష్టపడి పనిచేసే మనిషి. ఒకరోజు అతను తన పొలానికి దగ్గరగా ఉన్న ఆ పాత బావి దగ్గరికి వెళ్ళాడు. బావి లోపల ఏదో మెరుస్తున్నట్లు కనిపించింది. ఆసక్తితో అతను లోపల చూశాడు. అక్కడ ఒక చిన్న పాత పెట్టె కనిపించింది. ఇది ఏమై ఉంటుందా అని అనుకుంటూ గ్రామానికి వెళ్ళి ఇంకొంతమందిని తీసుకొచ్చాడు. గ్రామస్తులందరూ కలిసి బావిలోకి తాడుతో దిగారు. చాలా కష్టపడి ఆ పెట్టెను బయటకు తీసుకొచ్చారు. ఆ పెట్టెను తెరిచినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. అందులో పాతకాలపు బంగారు నాణాలున్నాయి. గ్రామంలో కొందరు వెంటనే ఇలా అనుకున్నారు. ఇవి మనం పంచుకుందాం. కాని రాఘవయ్య మాత్రం అలా అనలేదు. అతనన్నాడు, ఇది మన గ్రామానికి చెందినది. మనందరికీ ఉపయోగపడేలా చెయ్యాలి. కొంతమంది మాత్రం లోభంతో వాటిని తీసుకోవాలని అనుకున్నారు. కాని చివరికి గ్రామ పెద్ద వచ్చి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఆ బంగారు నాణేలను అమ్మి గ్రామంలో కొత్త బావి, పాఠశాల మరియు చిన్న ఆసుపత్రి నిర్మించారు. అప్పట్నుంచి గ్రామం అభివృద్ధి చెందింది. అప్పుడు గ్రామ పెద్ద అన్న మాట అందరికీ గుర్తుండిపోయింది. లోభం మనకు తాత్కాలిక లాభమిస్తుంది, కాని నిజాయితీ గ్రామం మొత్తాన్ని ముందుకు తీసుకెళ్తుంది. నీతి: మనకు దొరికిన అవకాశాన్ని స్వార్థం కోసం కాకుండా సమాజం కోసం ఉపయోగిస్తే అందరికీ మేలు జరుగుతుంది. ఒక గ్రామంలో సత్యం అనే యువకుడుండేవాడు. అతను చాలా నిజాయితీగల వ్యక్తి. గ్రామంలో ఎవరికైనా సహాయం అవసరమైతే ముందుగాలొచ్చేది అతడే. ఒకరోజు గ్రామంలో పెద్ద సమస్య వచ్చింది. గ్రామంలోని ఆలయంలో ఉన్న వెండి దీపం కనిపించకుండా పోయింది. అది చాలా విలువైనది. గ్రామస్తులు వెంటనే అనుమానం మొదలుపెట్టారు. ఆ రోజు ఆలయం దగ్గర కనిపించిన వ్యక్తి సత్యం మాత్రమే. కొంతమంది ఇలా అనుకున్నారు. అతడే తీసుకున్నాడేమో. సత్యం ఎంత చెప్పినా ఎవరూ నమ్మలేదు. అతను చాలా బాధపడ్డాడు. కాని తన నిజాయితీ మీద అతనికి నమ్మకముంది. కొన్ని రోజుల తర్వాత ఒక సంఘటన జరిగింది. గ్రామానికి వచ్చిన ఒక వ్యాపారి తన సంచిని పోగొట్టుకున్నాడు. సత్యం దాన్ని కనుగొని వెంటనే తిరిగిచ్చాడు. ఆ సంచిలో చాలా డబ్బుంది. వ్యాపారి చాలా ఆశ్చర్యపోయాడు. ఇంత డబ్బున్న సంచిని కూడా తిరిగి ఇచ్చావు అంటే నువ్వు నిజాయితీగలవాడివి. ఆ సమయంలోనే మరో విషయం బయటపడింది. ఆలయంలో పనిచేసే ఒక వ్యక్తి భయంతో నిజం చెప్పాడు. ఆ వెండి దీపాన్ని అతడే దాచాడు అని ఒప్పుకున్నాడు. గ్రామస్తులందరూ చాలా సిగ్గుపడ్డారు. సత్యం మీద అనుమానం పెట్టినందుకు క్షమాపణ చెప్పారు. అప్పుడు సత్యం ప్రశాంతంగా ఇలా అన్నాడు. మనిషిని ఒక సంఘటనతో తీర్పు చెప్పకూడదు. నిజం ఎప్పుడో ఒకరోజు బయటపడుతుంది. ఆ రోజునుంచి గ్రామస్తులు ఎవరి గురించైనా త్వరగా నిర్ణయం తీసుకోవడం మానేశారు. నీతి: నిజాయితీ ఎప్పటికైనా గెలుస్తుంది. అనుమానం పెట్టే ముందు నిజాన్ని తెలుసుకోవాలి. ఇలాంటి మంచి తెలుగు కథలు కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.